ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. దేవుని కోసం నువ్వెంత ప్రయాసపడినా వ్యర్థం కాదు. ఒకవేళ అది ప్రయాస, అపారము, కష్టము అనిపించవచ్చు. ఆ ప్రయాసపడినప్పుడు ఫలితం ఏమీ కనపడకపోవచ్చు, ఆ మేలేమో కనపడకపోవచ్చు. ఈ మాట నమ్మినట్లయితే, ఈ వాగ్దానం నేను నమ్ముతున్నాను అని మనం విశ్వసించినట్లయితే, ప్రభువునందు పడే ప్రయాస వ్యర్థము కాదని మీరు ఎరగాలి. అందుకే దేవుని విషయంలో పడే ప్రయాస ఎప్పుడు మనం సిగ్గుపడకూడదు. దేవుని కోసం పడే ప్రయాస, దానికి రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది కానీ నష్టం రాదు.